సో ప్రజెంట్ బుచ్చిబాబు RC16 కోసం అయితే చాలా పకడ్బందీ ప్లాన్స్ చేస్తున్నారు అని అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్క్రిప్ట్ని పెట్టి అక్కడ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడం, దాని తర్వాత ఆయన లుక్ రివీల్ చేయడం చిన్నది. అండ్ అదేవిధంగా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. అండ్ రేపటి నుంచి ఫోన్స్ నాట్ అలౌడ్. ఇంకా సెట్స్లోకి ఎవరైతే లోపలికి వస్తారో ఫోన్స్ ముందే ఇచ్చేసి మీరు లోపలికి రావాలి అంతే అని అయితే చెప్తున్నారు. అంటే ప్రజెంట్ దానికి సంబంధించి మీరు ఏమంటారు? సో ఖచ్చితంగా ఇవాళ రాత్రి నుంచి కూడా ఈ సినిమా షూటింగ్ అనేది మళ్ళీ థర్డ్ షెడ్యూల్ స్టార్ట్ అవబోతుంది. ఆల్రెడీ 2 షెడ్యూల్స్ అయిపోయినాయి. సో ఆ థర్డ్ షెడ్యూల్ నుంచి ఎట్లా ఉంటుందంటే, ఇక్కడ నుంచి ఈ సినిమాలోంచి ఏదన్నా లీక్ కావాలి, ఎక్కడన్నా షూట్ ఇక్కడ జరుగుతుందని మ్యాటర్ కానీ లీక్ కానీ దాని నుంచి ఫుటేజ్ కానీ బయటకు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అవుట్ ఆఫ్ ద ప్రొడక్షన్ అంటే సీనియర్ లెవెల్ ఆఫ్ యాక్టర్స్ కానీ సీనియర్ లెవెల్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ దగ్గర మాత్రమే ఫోన్ ఉంటుంది ఆపరేటింగ్కి. అది తప్ప మిగిలిన అందులో పనిచేసే వాళ్ళు ఎవరి దగ్గర కూడా ఫోన్ ఉండకూడదు. ఎందుకంటే ఎవరు కూడా అంటే అవుట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎవరు కూడా సినిమాని క్యాప్చర్ చేయడం కానీ దూరం నుంచి షూట్ చేయడం. ఎందుకంటే గేమ్ చేంజర్ అనే సినిమా ఎక్కువ లీక్స్ రావడం వల్ల ఇప్పుడు బయట మనం చూస్తున్న సీన్లకు ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఇది మన షూటింగ్లో చూసాం కదా, ఇది ఎట్లా తీసారేంటి, అది అట్లా దానిపైన వంకలు పెడుతుంది, అదంతా కూడా జరుగుతుంది అనమాట. సో ఈ రోజున సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక చిన్న వీడియో ఎక్కడన్నా వచ్చినా కూడా అది మొత్తం వైరల్ అయిపోతుంది అనమాట. సో దాన్ని ఎక్కడికో కావాలని ఫ్యాన్సే తీసుకెళ్తున్నారు, అలాంటి పరిస్థితి వచ్చేసింది. సో ఫ్యాన్స్ అసలు ఏం చేయాలి, ఆ వీడియోని బయటకు తీసుకురాకుండా హోల్డ్ చేయగలగాలి. బట్ ఫ్యాన్సే ఎగ్జైట్మెంట్లో దాన్ని షేర్ చేసేస్తూ అందరికీ చూపిస్తూ ఆ సినిమా వచ్చే టైంకి ఇంట్రెస్ట్ పోగొట్టుకుంటున్నారు అనమాట. తర్వాత అది చూసి సాటిస్ఫై అవ్వలేక ఆ మొత్తానికే సినిమా రిజల్ట్ ప్రభావం పడుతుంది ఖచ్చితంగా. సో అందుకని చెప్పి బుచ్చిబాబు గారు అయితే స్ట్రిక్ట్గా కంపల్సరీగా ఈ సినిమాలో ఎవరు సెట్లో ఎవరు మొబైల్ ఫోన్ వాడకూడదు. ఉంటే కేవలం చరణ్ గారి దగ్గర, బుచ్చిబాబు గారి దగ్గర, వస్తే నిర్మాతల దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఉండొద్దు మొబైల్ ఫోన్స్. అందులో ఎటువంటి షూట్ అనేది జరగకూడదు. వాళ్ళంతా అక్కడ ఒక లీడ్ని పెడతారు, ఒక సెక్యూరిటీ గార్డ్ లాంటి వారిని. వాళ్ళకి నేమ్ ఇచ్చి ఆ ఫోన్ మొబైల్ అప్పచెప్పుకుని ఈవినింగ్ కలెక్ట్ చేసుకోవాలి షూట్ అయిపోయిన తర్వాత. ఇన్ కేస్ మీకు అట్లా ఇవ్వడం ఇష్టం లేకపోతే మీ వెహికల్లో బండిలో కానీ కార్లో కానీ మీరు పెట్టేసుకుని వచ్చి జాయిన్ అవ్వండి సెట్లో, అంతే. వన్స్ లోపలికి వచ్చిన తర్వాత మీ ఈవినింగ్ షూట్ అయ్యే వరకు కంపల్సరీ నో మొబైల్. ఎందుకంటే అది దూరం నుంచి కూడా ఎవరు క్యాప్ చేయడానికి లేదు. ఖచ్చితంగా సెట్లో వర్క్ జరుగుతుందంటే అది అంటే గుట్టు రట్టుగానే ఉండాలి. సినిమా అనేది టీజర్లో మాత్రం ట్రైలర్లో మాత్రమే ఆ కంటెంట్ బయటకు రావాలన్నట్టుగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. ఇంతకుముందు కూడా చాలా మంది డైరెక్టర్లు అట్లా చేశారు. బట్ ఇప్పుడు ఏమైందంటే ఈ సెట్స్లో ఈ తీయడం అనేది లాంగ్ నుంచి బయట పబ్లిక్లో తీయడం వల్ల ఎక్కువ లాంగ్ నుంచి క్యాప్చర్స్ అయిపోతాయి అనమాట. సో అది లేకుండా ఖచ్చితంగా ఈ స్ట్రిక్ట్నెస్ అనేది ఉండాలి. ప్రతి సినిమా అది అలవర్చుకుంటే ఈ పైరసీలు అవి కొంచెం అరికట్టడానికి ఒక మంచి స్టెప్ అనుకోవచ్చు.